about royalties and some problems. And next, again you write one problem. Uh, it is appeared in the examination point of view. Okay, one thing. So royalties already over. Just wait. Write one problem. All of you write down. A quarry company a quarry company This call is now being recorded. A quarry company has taken a quarry company has taken a quarry company has taken lease for 20 years. For 20 years. The short workings fulfilled next 2 years. Next 2 years. In next 2 years. The following particulars are available. The following particulars are available. And prepare royalty analysis table. Royalty analysis table. And ledger accounts. Ledger accounts. So this is the model you can write. After that, you draw year minimum rent royalty. Year సంవత్సరము మినిమం రెంట్ రాయల్టీ. ఇది మీరు రాసుకుంటానండి, తెలుగులో వాళ్ళకి చెప్తాను. ఒక క్వారీ కంపెనీ 20 సంవత్సరాలు. క్లియర్ లేదు సార్, క్లియర్ లేదు సార్. మంచిగా ఉంది కదమ్మా, కనబడుతుంది కదా. ఒక ఇయర్ కనీస పద్దే, సంవత్సరము మినిమం రెంట్ రాయల్టీ. సంవత్సరము మినిమం రెంటు రాయల్టీ, సంవత్సరము కనీసపు అద్దె రాయల్టీ. 2004, 2005, 2006 సంవత్సరంలో రాయాలి. ఇయర్స్లలో 2004, 2005, 2006, 2007, 2008. ఓకే, ద నెక్స్ట్ మినిమం రెంట్. మినిమం రెంట్లో 15,000, 20,000 అవపడుతుందా? అవపడుతుంది సార్. ఓకే మినిమం రెంట్లో 15,000, 20,000, 25,000, 30,000, again 30,000. ఓకే, దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఓన్లీ. రాయల్టీ రూపాయలలో ఇయ్యలే, డైరెక్ట్ రూపీస్ 1 రూపీ 2 రూపీస్ అని ఇయ్యలే. రాయల్టీ రూపీస్ 10,000, 16,000,
18,000, 35,000 and 32,000. This is a problem. Okay, this is a problem. So almost all in the second question, this chapter problem will come in the second question. You see, this is a examination problem. 15 marks. If you do this solution, 15 marks you will get. And the second question A, B. ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లం ఉంటుందని చెప్పాను మీకు. ఓకే, బి సెక్షన్ లో మనకి 8 ఇస్తాడు. 8లో ఒక క్వశ్చన్ అనుకోండి ఏబి, రెండో క్వశ్చన్ ఏబి, ఏఆర్బి అట్లాగా చేయాలి. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు చూడండి. హైర్ పర్చేస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్ అంటే ఏంటి, తేడాలు రాయమన్నాడు. అది థియరీ క్వశ్చన్. ఓకే, దట్ వాస్ ద థియరీ క్వశ్చన్. సో మనము వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రాబ్లం అన్నా చేయాలి, థియరీ అన్నా చేయాలి, అది రాయాలి. సో ఎనీ వన్ యూ కెన్ చూస్. ఓకే, సో ప్రాబ్లం చేయలేను అనే వాళ్ళు థియరీని ప్రిఫర్ చేయొచ్చు. అర్థమవుతుందా అని చెప్పేది? ఏంటమ్మా? అదే సార్, మనకి ఏది ఈజీ ఉంటుందో అప్పుడు చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. అంతే, ప్రాబ్లం అయితే ప్రాబ్లం, థియరీ అయితే థియరీ యాజ్ పర్ దట్ టైమ్ సీక్వెన్స్. ఓకే, నౌ ఆల్ యూ సీ దిస్ ప్రాబ్లం. మనకి ఏంటి అంటే మినిమం రెంట్ అమౌంట్లలో ఇచ్చిండు, ఒకటే కాదు, ఇయర్ చేంజ్ అయింది మినిమం రెంట్. మీరు ఏం చేస్తారంటే ఈ స్నాప్ తీసుకోండి, లేదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ బ్లర్ వస్తుంది సార్, క్లియర్ గా లేదు విజన్. ఓకే ఓకే ఓకే, వస్తుంది మీకు వస్తుంది, ఆగండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, యూ కెన్ సీ. ఓకే, యూ కెన్ సీ దిస్ వన్, రాయల్టీ అనాలిసిస్ టేబుల్ ఉందా లేదా? రాయల్టీ విశ్లేషణ పట్టిక. ఓకే, విశ్లేషణ పట్టిక. ఇందులో 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఓకే, ఇయర్స్ రాసినాం. ఓకే, ఒక్కటే చూపిస్తాను నేను. 8 కాలమ్స్ కొట్టుకోవాలి ఇప్పుడున్న ప్రాబ్లంకు. ఇయర్స్ ఉన్నాయా చూడండి. ఓకే, ఇయర్స్ ఇలాగా రాసుకోవాలి. సంవత్సరం ఇయర్ అని పెట్టుకోవాలి. 2004, 2005, 2006, 2007, 2008 ఇలా రాసుకుంటాం. రాయల్టీ అందులో ఉన్న 3 కాలమ్స్ వరుసగా రాసేసుకుందాం. మనం ప్రాబ్లంలో ఇచ్చిన 3 కాలమ్స్ని మనము ప్రాబ్లంలో యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. ఏ పట్టిలో? రాయల్టీ అనాలిసిస్ టేబుల్లో రాసేసాము. we filled 3 columns as it is. What represent in the problem? మనకి రాయల్టీ 1 రూపీ, 2 రూపీస్ 50 పైసే అని ఇవ్వలేదు. ఇస్తే ప్రొడక్షన్ ఇవ్వాలి, ప్రొడక్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్ రాయల్టీ మినిమం రెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇలా రాయాలి. రాసిన తర్వాత షార్ట్ వర్కింగ్స్ చేయాలి. ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? ఫాలో అవుతున్నారా లేదా అందరూ? ఓకే, ఇది అవపడుతుందా ఇప్పుడు? క్లారిటీగా లేదు సార్. మంచిగా ఉందమ్మా, క్లారిటీ లేదంటారు మీరు. టేక్ అవుతుంది సార్. మాకు క్లారిటీ రావట్లేదు సార్, మాకు బ్లర్ గానే కనిపిస్తుంది. సార్ ఒకసారి మీరు లాస్ట్ లో ఒకసారి పిక్ చేసి పెట్టారా సార్? మేము గ్రూప్ లో షేర్ చేసుకుంటాం. క్లాస్ అయినాకనే 2004, 2005, 6, 7, 8 రాసిన తర్వాత రాయల్టీ 10,000, 16,000, 18,000, 35,000, 32,000. ఓకే, మినిమం రెంటు 15,000, 20,000, 25,000, 30,000, 30,000. ఇది ఆ స్టేజ్ రాష్ట్రం. రాసిన తర్వాత ఇక షార్ట్ వర్కింగ్స్ వద్దాం.
ఓకే, షార్ట్ వర్కింగ్స్ కి ఓకే షార్ట్ వర్కింగ్స్ కద్దాం. షార్ట్ వర్కింగ్స్ అంటే తరుగుదలది మొత్తం, తరుగు మొత్తాలు అని అర్థం. తరుగు మొత్తాలు అంటే ఏంటి అంటే కనీస బద్దే రాయల్టీ కంటే ఎక్కువ ఉంటే షార్ట్ వర్కింగ్స్ వస్తాయి. షార్ట్ వర్కింగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే రాయల్టీ కంటే మినిమం రెంట్ ఎక్కువ ఉంటే షార్ట్ వర్కింగ్స్ వస్తాయి. ఉన్నాయా లేవా చూడండి. రాయల్టీ 10,000, 15,000 మినిమం రెంట్. రాయల్టీ 16,000 మినిమం రెంట్ 20,000. రాయల్టీ 18,000 మినిమం రెంట్ 25,000. కాబట్టి మినిమం రెంటే ఎక్కువ ఉన్నట్లయితే షార్ట్ వర్కింగ్స్ వస్తాయి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలే? మినిమం రెంట్ ఎక్కువ ఉండి రాయల్టీ తక్కువ ఉంటే షార్ట్ వర్కింగ్స్ వస్తాయి. The royalties are less than minimum rent. Automatically, the short workings will be erased. So now 10,000 royalty, 15,000 కనిసపద్దే. కనిసపద్దను మినిమం రెంట్ అంటారు. కనిసపద్దను ఏమంటారండి? మినిమం రెంట్. మినిమం రెంట్. కనిసపద్దని కనీసపు అద్దె. తెలుగులో కనీసపద్దని మినిమం రెంట్ అంటారు. ఓకే, నౌ షార్ట్ వర్కింగ్స్ చూద్దాం. ఓకే, షార్ట్ వర్కింగ్స్ ఎట్లా వస్తున్నాయి? సో యూ సీ షార్ట్ వర్కింగ్స్ మనకి 10,000 రాయల్టీ, 15,000 కనీస పద్దే అయినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 5,000. ఓకే, దట్ ఈస్ షార్ట్ వర్కింగ్. 16,000 రాయల్టీ, 20,000 మినిమం రెంట్. షార్ట్ వర్కింగ్స్ ఎంత? 4,000. ఓకే, 18,000 రాయల్టీ, మినిమం రెంట్ 25,000, 7,000 షార్ట్ వర్కింగ్. ఇవి షార్ట్ వర్కింగ్స్. ఇది లాస్. మనము ఎందుకు లాస్ సార్ అంటే అసలు కిరాయి 10,000 కట్టాలి కానీ 15,000 కట్టాలని పెట్టిండ్రు రూల్. అర్థమైందా? అసలు కిరాయి రెంట్ అన్నట్టే, అద్దె అన్నట్టే. రాయల్టీ అంటే అద్దె అన్నట్టే. 10,000 కట్టాల్సిన రాయల్టీ 15,000. ఓకే, 16,000 కట్టాల్సింది 20,000, 18,000 కట్టాల్సింది 25,000. ఇట్లా కట్టాల్సి వచ్చింది. ఎక్కువ మొత్తాలను మనము షార్ట్ వర్కింగ్స్ అంటారు. ఇక చూడండి 35,000 2007 ఇయర్లో 35,000 అండ్ 30,000. 35,000 రాయల్టీ, 30,000 మినిమం రెంట్. ఇదేమైనా షార్ట్ వర్కింగ్స్ ఉన్నాయా? రాయల్టీ ఎక్కువ ఉన్నది, కనీస పద్ధతి తక్కువ ఉంది కాబట్టి షార్ట్ వర్కింగ్స్ ఉండవు. రాయల్టీ ఎక్కువ ఉన్నప్పుడు, మినిమం రెంట్ తక్కువ ఉన్నప్పుడు షార్ట్ వర్కింగ్స్ ఉండవు. అంటే అలా మిగులు అన్నట్టు. ఇది మిగులు, ఇది మిగులు. ఒక మిగులు అన్నది చూడండి. మిగులు కాలంలో మూడింటికి డాష్లు పెట్టాము, రెండింటికి మిగులు. ఇంగ్లీష్ లో ఆ హెడ్డింగ్స్ చెప్పారా సార్ ఒకసారి? చెప్తాను. ఓకే ఓకే, ఇయర్ రాయల్టీ, మినిమం రెంట్, షార్ట్ వర్కింగ్స్, సర్ప్లస్ ఆర్ బ్యాలెన్స్. సర్ప్లస్ ఆర్ బ్యాలెన్స్. ఓకే, ఫుల్ఫిల్డ్, ఓకే సార్. ఫుల్ఫిల్డ్, అన్ఫుల్ఫిల్డ్. పేమెంట్ టు ల్యాండ్లార్డ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనకి మిగులు ఎట్లా వచ్చింది అంటే రాయల్టీ ఎక్కువ ఉండి కనీస పద్ధతి తక్కువ ఉంటే మిగులు వస్తుంది. ఎంత వచ్చింది చూడండి, 5,000. ఎక్కడే సార్ అంటే 35,000 మైనస్ 30,000 5,000, 32,000 మైనస్ 30,000 2,000. ఇవి మిగులు. మనం ఇప్పుడు భర్తీ చేసుకుందామంటే ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 5,000 లాస్ ఉంది మనకు. ఓకే, ఇన్ ద ఫస్ట్ ఇయర్ 5,000 లాస్ ఉంది. 5,000 లాస్ని మనము ఏ ఇయర్లో? 2007 ఇయర్లో ఫిల్ చేసుకున్నాం. తరుగు మొత్తం భర్తీ, తెలుగులో తరుగు మొత్తాలు భర్తీ, ఫిల్డ్, అన్ఫిల్డ్ లెక్క అట్లా. ఓకే, 5,000 రూపీస్.
ఇంకెంత ఉన్నాయి? 4000 ఉన్నది, 7000 ఉన్నది. ఓకే, ఇంకా 11,000 ఉన్నది. ఓకే, 11,000 ఉన్నది, 11,000 ఉన్నది. సో 11,000 మనము ఫిల్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు ఆ 11,000 భర్తీ కాంది ఎంత? ఇప్పుడు మనకి 11,000లో ఎంత భర్తీ చేసుకోవచ్చు? 2,000 భర్తీ చేసుకోవచ్చు. ఒకే ఛాన్స్. ఓకే, 2,000 వరకు భర్తీ చేసుకోవచ్చు. ఇలా తప్పు ఇచ్చాడు అనమాట. కింద 2000 ఉంటుంది కదా సార్ 2,000 కూడా ఫినిష్ అవుతుంది. ఇది తప్పు ఇచ్చాడు లెక్క. 2,000 ఇక్కడ వస్తుంది. 2 years, నెక్స్ట్ 2 years. హలో, అన్ఫుల్ఫిల్డ్ 5000 అవుతుంది సార్. అయితే అన్ఫుల్ఫిల్డ్ 5,000 ఎట్లుంటది? 7,000 లో 2,000 కూడా ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి 2,000. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే కదా సార్, అట్లా కాదమ్మా. 1 minute, నాకు పెన్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మెథడ్. ఫస్ట్ యూ సీ ఐ am explaining this. ఓకే, 5,000, 7,000 అయిపోయింది కదా. మొత్తం ఎంత? 16,000. మొత్తము 16,000 అమ్మా. 5 + 4, 4 + 7 ఎంత? 16,000 మనకు లాస్ అయింది. ఓకే, ఫిల్ చేయాలి. 5,000 ఒకటి, 2,000 ఒకటి ఫిల్ చేయాలి. 5,000 ఒకటి, 2,000. 5 ఫస్ట్ 5 ఏంది? 4, నెక్స్ట్ 4 లో 2 పోతుంది. ఓకేనా? నెక్స్ట్ 4 లో 2 పోతుంది. లాస్ట్ ఇక్కడ 9,000 అవుతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి మంచి. అది కరెక్ట్ కాదు మెథడ్. దిస్ ఇస్ ద మోడల్ కరెక్ట్. మీరు చూడండి. ఓకే, 5,000 కట్ అయిపోయింది, 2,000 కట్ అయిపోయింది. మనకి నాట్ ఫిల్ లో 9,000. ఓకే, 9,000 ఏనా? అదే. ఇప్పుడు 7,000, 16,000 7,000 భర్తేనాయి. 9,000 అన్ఫుల్ఫిల్డ్. ఓకే, నాట్ ఫిల్డ్ అని కూడా అనుకుంటారు. నాట్ ఫిల్డ్, అన్ఫుల్ఫిల్డ్, నాట్ ఫిల్డ్. ఇక ల్యాండ్ లార్డ్ కి పేమెంట్ చేసేది ఎంత చూద్దాం. ఫస్ట్ దాంట్లో 15,000 పే చేయాల్సిందే. ఫస్ట్ దాంట్లో 15,000 పే చేయాల్సిందే, మినిమం రెంటే. ఓకే, సెకండ్ దాంట్లో మినిమం రెంటే పే చేయాలి. ఓకే, ఓకే. ఎవరో సౌండ్లు వస్తాయి, ఆటో సౌండ్లు అవి ఇవన్నీ. మ్యూట్ చేసుకోండి సార్. డౌట్ ఉంటాడు. ఓకే, ఇక థర్డ్ దాంట్లో 30,000 ఈ ఇయర్ లో. మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఫోర్త్ దాంట్లో 30,000. ఇక్కడ అర్థం చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం చేసుకోండి. ఫస్ట్ దాంట్లో 15,000, సెకండ్ దాంట్లో 20,000 ఇయర్లో, థర్డ్ ఇయర్లో 25,000, ఫోర్త్ ఇయర్లో 30,000, ఫిఫ్త్ ఇయర్లో 30,000 మాత్రమే. ఇక్కడ ప్రాబ్లం కరెక్ట్గా సొల్యూషన్ చేయలేదు. ఓకే, 5,000 భర్తీ కాందండి. 5,000 ఎందుకు? 9,000 ఉంటుంది. అక్కడ ఆ ఇయర్లో వేయకూడదు 5,000. ఎక్కడ వేయాలి? లాస్ట్ ఇయర్లో 9,000 వేయాలి. ఓకే, 15,000, 20,000. నేను ఇది చేసింది కరెక్ట్ అనమాట. ఇప్పుడు నేను రాసిన ప్రాబ్లంను మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, రాసిన ప్రాబ్లాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. 10,000, 15,000 ఏది పే చేస్తాము? 15,000 పే. ఎంఆర్ ఉన్నదా లేదా? ఎంఆర్. 16,000, 20,000 ఏది పే చేస్తాము? 20,000. 18,000, 25 ఏది పే చేస్తాము? 25,000. 35,000, 30,000 ఏది పే చేస్తాము? అసలు 35 కానీ ఫిల్ చేసుకున్నాం కదా 5,000, కాబట్టి 30 పే చేస్తాం. అట్లా అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ లో 2,000 ఫిల్ చేసుకున్నాం కదా, ఏది పే చేస్తాం మనం? ఎంత అమౌంట్ పే చేయాలి ఇప్పుడు? 30,000. సో దిస్ ఇస్ ద ఓకే. కొంచెం అర్థం చేసుకుంటే ఈజీ, అర్థం చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఓకే, కొంచెం చూపించారా సార్? ఒకసారి మీరు చేసింది చూపించారా?
అన్ని చిన్నగా వస్తుంది. సార్ బ్లర్ వస్తుంది సార్. సార్ ఫోన్ కొంచెం దూరం పట్టండి సార్, కరెక్ట్ వస్తుంది. బ్లర్ వస్తుంది. ఓకేనా? టేక్ చేయకండి సార్. బ్లర్ ఉంది సార్. సార్ 7 కాలమ్స్ ఏ ఉన్నాయా సార్? 7 1 2 3 4 5 6 7 రాసుకోండి. ఇయర్ ఒకటి, రాయల్టీ ఒకటి, ఎంఆర్ ఒకటి, షార్ట్ వర్కింగ్స్ ఒకటి, ఫిల్డ్ నాట్ ఫిల్డ్, ఫిల్డ్ నాట్ ఫిల్డ్ అని పెట్టాను. పేమెంట్ ల్యాండ్ లార్డ్ పేమెంట్. సార్ 7 కాలమ్స్ రాస్తే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి చెప్పండి సార్. ఏదమ్మా లాస్ట్ దా? ఏ కాలం చెప్పాలి? 7 కాలమ్స్ ఫిల్డ్ నాట్ ఫిల్డా? ఫిల్డ్ నాట్ ఫిల్డ్ చెప్పానా? రాయల్టీ అమ్మా మళ్ళొక ప్రాబ్లం చెప్పాలమ్మా. ఇది సార్ కాలమ్స్ నేమ్స్ అంటే నేమ్స్. ఓకే, వెరీ గుడ్. ఇయర్ రాయల్టీ, సెకండ్ వన్ రాయల్టీ, థర్డ్ వన్ మినిమం రెంట్, ఫోర్త్ వన్ షార్ట్ వర్కింగ్స్, షార్ట్ వర్కింగ్స్, బ్యాలెన్స్ ఆర్ సర్ప్లస్, ఫుల్ఫిల్డ్, బ్యాలెన్స్ ఆర్ సర్ప్లస్. బ్యాలెన్స్ పెట్టుకుంటే బ్యాలెన్స్ అనకుండా ఫిల్డ్ అని పెట్టేసేయండి సార్. 6 ఫుల్ఫిల్డ్ అన్న కదా సార్. మరి అయితే ఏంటంటే బ్యాలెన్స్ పెట్టుకుంటే 8 కాలమ్స్ వస్తాయి. బ్యాలెన్స్ పెట్టకుండా ప్రాబ్లం చేయవచ్చు. డైరెక్ట్ అత్తనే ఉండే మళ్ళీ బ్యాలెన్స్ ఏమన్నది 5,000 2,000 కట్ చేసుకుంటాం కదా మనం. అట్లా చేసిన మళ్ళీ బ్యాలెన్స్ చేస్తే మళ్ళీ వేరే వస్తుంది ప్రాబ్లం. మళ్ళీ ఫుల్ బ్యాలెన్స్ ఒకటే వస్తుంది ఇక్కడ. కాబట్టి బ్యాలెన్స్ పెట్టండి కాలము ఇలాగమ్మ. బ్యాలెన్స్ ఏం రాసింది చూడండి. 5,000 2,000 ఫిల్ 5,000 చేసిండు, ఇంకో 2,000 ఫిల్డ్ సేమ్ వస్తుంది. తప్పు చేసిండు లెక్క. ఓకే, నా నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ అన్నీ అయిపోయినాయండి. రాసుకున్నారా? రాసిన తర్వాత మనము రాయల్టీ అకౌంట్ చేయాలి. రాయల్టీ అకౌంట్లో ఎప్పుడైనా కూడా డెబిట్ సైడ్ లో 2 భూస్వామి వస్తుంది. రాయల్టీలో క్రెడిట్ సైడ్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. భూస్వామి అంటే ల్యాండ్ లార్డ్, టు ల్యాండ్ లార్డ్ అకౌంట్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అలా వస్తుంది అన్నమాట. ఓకే, 2004లో మనకి రాయల్టీ ఎంత చెప్పాలి? 2004లో రాయల్టీ 10,000 కదా. 10,000 కదా. 2004లో రాయల్టీ 10,000 కదా. ల్యాండ్ లార్డ్ 10,000 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000. ఇంటల్లా టు ల్యాండ్ లార్డ్ 10,000. అయితే నేను ఇది చెప్తాను, ఒక నిమిషం ఆగండి. అయితే మ్యూట్ చేసుకో ఫోన్. ఓకేనా? ఓకే, జస్ట్ యూ సీ వేర్ ఇస్ మై పెన్. చూడండి,
సో మనకి ఎలా వస్తుందంటే రాయల్టీ అకౌంట్ ఉన్నది. రాయల్టీ landlord account. How much the value of the royalty? 16,000. చూడండి మీరు లెక్కలో చూడాలి. 2005 by profit and loss account. సింప్లీ రిమెంబర్ అంతే ఉంటుంది. ఇక మీరు చిటాపాదులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా మార్క్స్ వస్తాయి. ఓకే 2000 ఇది 50 16 ఇటు 16 ఉన్నది, అటు 16 ఉన్నది. బోత్ ఆర్ ఈక్వల్. నో క్యారీ డౌన్, నో బ్రాట్ డౌన్ వాల్యూ. 2006 ల్యాండ్ లార్డ్ ఎంత అండి రాయల్టీ? 18,000 సార్. 18,000. మళ్ళీ 2006 లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 18,000. అటు ఇటు టోటల్ చేసేస్తాం. 18,000 ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, చూడాలి, అర్థం చేసుకోవాలి. ఓకే ఇవి ఎన్ని ఇయర్స్ వరకు అయింది? 2006 వరకు అయింది. 2007లో పోదాం. 2007 రాయల్టీ ఎంత? 2007 35,000. ఓకే 35,000 కానీ పేమెంట్ ఎంత చేసినాము? 30,000. ఓకే పేమెంట్ 30,000 చేసినాం. ఓకే 2 ల్యాండ్ లార్డ్ 30 పేమెంట్ చేసింది కావాలి మనకు. ఓకే అంత అన్నది ఈడ పేమెంట్ చేసింది కావాలి. ఇది మిగతాది ఎంత? 2 షార్ట్ వర్కింగ్స్ 5,000. 2 షార్ట్ వర్కింగ్స్ ఆ ఇయర్ లో షార్ట్ వర్కింగ్స్ ఫిల్ అయినాయా కాలేదా? ఫిల్ అయినాయా కాలేదా? అయినాయి. షార్ట్ వర్కింగ్స్ ఫిల్ అయినాయి కాబట్టి 5,000 రాయాలి. ఫిల్ అయితే మాత్రమే. నెక్స్ట్ బై సైడ్ లో 2007 లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 35,000 టోటల్. ఇటువంటి టోటల్ క్లియర్ అయినాయా? 35 అయినాయా? గుర్తు పెట్టుకోవాలి ఈ మోడల్ ప్రాబ్లం. అటు 35,000 ఇటు 35,000 అయినాయా కాలేదా? అయినాయి. నెక్స్ట్ 2008 చెప్పాలా మీరు గ్రేట్ గా. 2008 2 ల్యాండ్ లార్డ్ ఏమని రాయాలి? అకౌంట్ 30,000. వెరీ గుడ్ 30,000. నెక్స్ట్ ఏం రాయాలి? 2 షార్ట్ వర్కింగ్ అటేం రాయాలి? 2000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 32,000. అంతే. ఇది లెక్క. ఈ అకౌంట్ అయిపోయినట్టే, రాయల్టీ అకౌంట్ ఇది. ఇక మీకు ఈడ చూపిస్తా రాయల్టీ అకౌంట్ అలాగని. ఓకే ఇవి వాట్సాప్లో పెడతాను. రాయల్టీ అకౌంట్ ఇలాగా చేయాలి. 2 భూస్వామి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 2 భూస్వామి మీన్స్ ల్యాండ్ లార్డ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే ఇలాగా మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఇలాగా మనము అకౌంట్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. we can prepare the account. Okay now next one another thing, short workings account. ఇది అయిపోయింది, అర్థమైందా? షార్ట్ వర్కింగ్ ఒక్కటి చెప్పేసి మీకు ఇన్స్టాల్మెంట్ హైర్ పర్చేస్కి వెళ్ళిపోతాను. ఒకటి అండి షార్ట్ వర్కింగ్స్ అకౌంట్. మీరు ఇల్లస్ట్రేషన్ చూస్తే కూడా అర్థం చేసుకున్నట్టు తయారు కావాలి మీరు. ఓకే ఎందుకంటే క్లాసులు తక్కువ ప్లస్ జస్ట్ కౌన్సిలింగ్. అసలు రాయల్టీ ఎట్లా చేస్తాము అనేది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. మీరు ఎట్లా చేసినా 8 నుంచి 10 మార్కులు పడతాయి. ఓకే గుర్తుపెట్టుకోండి, ఆ టేబుల్ వేస్తేనే మీకు 8 మార్కులు పడుతుంది. ఓకేనా? నా ఇది డేటు పర్టికులర్స్ రూపీస్, డేటు పర్టికులర్స్ రూపీస్ అండ్ డిఆర్సిఆర్లు అని పెట్టేసేయాలి. మీరు ఈ సొల్యూషన్స్ ఏదైనా చూడంగానే మీరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఓకే షార్ట్ వర్కింగ్స్లో ఫస్ట్ ఎక్కడ వచ్చింది? 2004లో షార్ట్ వర్కింగ్స్ వచ్చినాయా? వచ్చినాయి. 5,000 రాలేదా? 5,000 వచ్చింది.
ఇంకేంటమ్మా 4,000 ఒకటి 2,000 ఇట్లా వచ్చినాయి కదా షార్ట్ వర్కింగ్స్. ఎస్ సార్ 5,000 వచ్చింది. మూడు రాలేదా? వచ్చింది సార్ ఓకే, ఇప్పుడు వినండి. ఇక ఫస్ట్ లో ఎంత వచ్చింది? 2 ల్యాండ్ లార్డ్. దీనికి కూడా ల్యాండ్ లార్డ్ 5,000. షార్ట్ వర్కింగ్స్ షార్ట్ వర్కింగ్ లే రాస్తాం. ఓకే రాయల్టీలో రాసినాం. అర్థమైందా? ఎస్ సార్ ఓకే, 2004 లో బై తేల్చిన నిల్వ అంటే మీన్స్ బ్యాలెన్స్ క్యారీ క్యారీడాం. ఓకే, 5,000 రాసినాం. ఇటు 5,000 రాసినాం. అట్లా ఏం లేదు, అమౌంట్ 5,000 అవుతుంది. మళ్ళీ 2005 కి ఏమైతే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతమ్మా ఇది? 5,000. ఓకే, 5,000 బ్రాడ్ డౌన్ అమౌంట్ 5,000 వస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఈ ఇయర్ ఎంత? 2 ల్యాండ్ లార్డ్ ఇయర్ ఎంత? 4 or 2? 4,000. ఓకే, 2005 లో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చింది. ఇది 9,000 కదా, అటు 9,000 వేస్తాం. డిఫరెన్స్ 9,000. ఓకే, ఇట్లా అకౌంట్ డ్రా చేసుకోవాలి. ఓకే, 9,000. మళ్ళీ ఏమైతే 2006 లో 2 బ్యాలెన్స్ చెప్పాలి. బ్రాడ్ డౌన్ 9,000. ఓకే, 9,000. ఏమన్నా ఉన్నాయా? మళ్ళీ 2 ల్యాండ్ లార్డ్ ఇయర్లు ఎంత అమ్మా? 7,000 ఓకే, ఎంత అవుతుంది? 16,000 టోటల్. ఇది 16,000 వేయాలి. ఈడ 2006 రాయాలి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,000. ఎవరమ్మా బంద్ చేయండి, మ్యూట్ పెట్టండి. Who is that person? Who is that person? Okay, 16,000. Okay, 16,000 కదా. హలో, ఓకే సార్ 16,000. ఓకే, దెన్ 2007 అన్నది కదమ్మా. 2 బ్యాలెన్స్ ఏమని రాయాలి? బ్రాడ్ డౌన్ ఎంత? 16,000. 16,000 లో 2007 లో ఏమైనా ఫిల్ చేసుకున్నామా? లేదు సార్ ఫిల్ చేసామా లేదా? ఎంత ఫిల్ చేసాము? 5,000 ఫిల్ చేయలేదా? 5,000 ఫిల్ చేశాం సార్. ఓకే, బై రాయల్టీ అని రాయాలి. దాని 2 రాయల్టీ బై రాయల్టీ అని రాయాలి. ఓకే, బై రాయల్టీ 5,000. 16,000 రాయాలి. ఇటు 16,000 రాయాలి. ఇక్కడ 11,000. ఓకే, ఇదేంటిది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ 2008 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 11,000. మళ్ళీ 2008 లో ఏమైనా ఫిల్ చేసుకున్నామా? ఎంత ఫిల్ చేసినామో? 2,000 సార్. బై రాయల్టీ అని రాయాలి. బై రాయల్టీ 2,000. సో ఇలా 11,000 రాసేయాలి. ఓకే, రాసిన తర్వాత ఇక్కడ 11,000 రాస్తాం. ఈ 2,000 11,000 ఎంత తేడా? 9. ఈ 9 ని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది క్లోజ్. ఓకే, 9,000 ఏమవుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అన్ఫిల్డ్ that amount 9,000. Only we filled 5,000 and 2,000. This is the model of ledger. షార్ట్ వర్కింగ్స్ చేసాము. ఇటువైపు ఏం అకౌంట్ చేసినామమ్మా? రాయల్టీ అకౌంట్ చేసినాము, షార్ట్ వర్కింగ్స్ చేసినాము. దిస్ ఇస్ ద మోడల్. సార్ క్రాస్ చేసి చూపిరా సార్. చేస్తాం షార్ట్ వర్కింగ్స్. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్?
ఫస్ట్ ఏంటంటే 2004 టు ల్యాండ్ లార్డ్ 5,000 ఎక్కడిది అంటే షార్ట్ వర్కింగ్స్ ఏర్పడ్డాయి కదా, అవును సార్. అది 5,000. ఇక బై సైడ్ లో ఏముండదు, ఇట్ 5,000 షార్ట్ వర్కింగ్స్ ఏర్పడ్డ సంవత్సరంలో బై సైడ్ లో ఏం రాయము, బై బ్యాలెన్స్ క్యారీడౌన్ వస్తుంది. ఈ 5,000 ఇటేసినాము, ఇటు అమౌంట్ ఏముండదు, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసేసాం. రాసిన తర్వాత టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,000 వస్తుంది. ఈ ఇయర్ లో అంటే మీన్స్ 2005 లో షార్ట్ వర్కింగ్స్ 4,000 ఉంది. మీ టేబుల్ చేసిన్లు అనాలిసిస్ టేబుల్లో ఉంటాయి. షార్ట్ వర్కింగ్స్ 5,000, 4,000, 7,000 వరుసగా ఉన్నది. 4,000 ఈ ఇయర్ లో ఎంత అయింది, 9 అయింది. 9 యాస్టీజ్ ఇక్కడ 9 రాస్తాము, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 9,000. మళ్ళీ దీన్ని బ్రాడ్ డౌన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇయర్కి 2006కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 9,000. ఇప్పుడు కొత్తగా వస్తుంది మళ్ళీ షార్ట్ వర్కింగ్స్ థర్డ్ ఇయర్లో ల్యాండ్ లార్డ్ అకౌంట్ 7,000, మొత్తం 16,000. ఆస్తి 16,000 పట్టుకొని వెళ్తాము, 16,000 ఇక్కడ రాసేస్తాం. ఓకే, మళ్ళీ దానికి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకేనమ్మా, మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,000. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 16,000 2007లో. 2007లో మనం ఫిల్ చేసుకున్నాం. ఎట్లా అంటే బై రాయల్టీ అని రాయాలి. ఫిల్ చేసుకుంటే బై రాయల్టీ పేరు మీద మనము ఫిల్ చేసుకున్నాము 5,000. హౌ మచ్ ద డిఫరెన్స్, 11,000. దిస్ 11,000 బ్రాట్ ఇన్ ద 2008 లాస్ట్ ఇయర్. ఓకే, 11,000 రాసిన 2008లో ఫిల్ చేసుకున్న ఒక 2,000 మాత్రమే. అన్ఫుల్ఫిల్డ్ 9,000 ఉంటుంది. ఓకే, ఎట్లా సార్ అన్ఫుల్ఫిల్డ్ 9,000 అంటే మీకు ఇక్కడ రాసాను చూడండి, 9,000 టేబుల్లో. ఓకే, 9,000 రాసింది అన్ఫుల్ఫిల్డ్. ఆ 9,000 ఆన్సర్ ఇప్పుడు వచ్చిందరా లేదా, అక్కడ వస్తుంది. సో ఇది కరెక్ట్ మెథడ్. బుక్ లో రాంగ్ చేశారు, ఇది కరెక్ట్ మెథడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 9,000 డిఫరెన్స్ అమౌంట్, ఆడికి 11, ఇది 9 + 2 11 అవుతుంది, అయితే లేదా అవుతుంది. కాబట్టి షార్ట్ వర్కింగ్స్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయినవి. షార్ట్ వర్కింగ్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఎనీ ప్రాబ్లం? నేను షార్ట్ పెట్టి పెడతానమ్మా మీకు. క్లాస్ 10 minutes అయితే వస్తారు. ఎంతమంది ఉన్నారమ్మా ఇలా గ్రూప్ లో? 27 సార్. 27 ఉన్నారా? మరి ఎందుకు జాయిన్ అయితే లేరు చాలా మంది? 31 సార్, 27 కాదు 31 ఉన్నా. 31. వెరీ గుడ్. ఓకేనా? ఓకే సార్. క్లోజ్ చేస్తున్నా. రాసుకుంటా ఆగన్నా ఇట్లే. అయిపోయింది సార్. లేదు సార్, బ్లర్ వస్తుంది సార్. ప్రింట్ ఫోటో పెట్టండి సార్. ఒకసారి మీరు మేము మాకు పంపిస్తే మేము గ్రూప్ లో మేము అందరం షేర్ చేసుకుంటాం సార్. అట్లా షేర్ చేసుకుంటారా? ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీకు హైర్ పర్చేస్, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫస్ట్ చాప్టర్లోనే ఇది థియరీ రాసుకోవాలి మీరు. థియరీకి ప్రయారిటీ అండి. లాస్ట్కి ఏమైనా టైం మిగిలితే నేను ప్రాబ్లం చెప్తాను. ఇది మీ దీనిలో ఈ మెథడ్లో ప్రాబ్లమే వస్తుంది, రాయల్టీ మీదనే ఎక్కువగా సందర్భాలలో వస్తుంది. సెకండ్ క్వశ్చన్గా ఇది వస్తుంది. చాలా క్యూసీ. సెకండ్ 1 క్వశ్చన్గా ఇది రావటం జరుగుతుంది. రెండవ క్వశ్చన్గా
ఏనో థియరీ, బిఓ ప్రాబ్లం, రాయల్టీ వస్తుంది. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ద థియరీ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం ఆన్ రాయల్టీ. నార్మల్గా ఈ అద్దె కొనుగోలు పద్ధతిని ఇంగ్లీష్లో హైర్ పర్చేజ్ సిస్టమ్, ఫర్ హైర్ అంటే అద్దె కొరకు అంటారు. ఈ బిజినెస్లో నడవాలి అంటే నార్మల్గా ఓన్లీ క్యాష్ సేల్స్ చేస్తేనే నడవవు. క్యాష్ సేల్స్ ఇంపార్టెంటే, బట్ ఎక్కువగా సేల్స్ అమ్మితే మనకు మంచిది, లాభాలు వస్తాయి. ఎక్కువ సేల్స్ ఎట్లా వస్తుందంటే నగదు అమ్మకాలు, అరువు అమ్మకాలు చేస్తేనే ఎక్కువగా సేల్స్ అవుతాయి, లాభం ఎక్కువగా వస్తుంది. నగదు అమ్మకాల విషయంలో వస్తువులను సేల్ చేసిన వెంటనే మనకి క్యాష్ వస్తుంది. అదే అరువు అమ్మకాల విషయంలో వెంటనే నగదు రాదు, కొంత గడువు ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ టైమ్ టు కలెక్ట్ దట్ అమౌంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. The credit transaction, when we sold the goods, we have to give the time to our customers to collect that amount on future date. Okay, that is called credit transaction. Normally అమ్మకాలు ఎక్కువగా చేస్తేనే, అమ్మకాలను ఎక్కువగా మోర్ సేల్స్ చేస్తేనే మోర్ ప్రాఫిట్స్. మోర్ సేల్స్ will give more profits. If you follow only cash transactions, you will get the profits, but normal profits you can get. అన్ని షాపులు క్యాష్కి అని పెట్టేస్తే వాళ్ళు కొనేవాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారు, నాకు డబ్బులు వచ్చినాక కొనుక్కుంటా, డబ్బులు వచ్చినాక కొనుక్కుంటా అంటారు. ఇప్పుడున్న సిస్టంలో కొనుగోలుదారుడు, పర్చేసరు తాను కొన్న వస్తువు వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. నౌడేస్ ద మార్కెట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్ అండ్ హైర్ పర్చేస్ సిస్టమ్. ఇస్ ఇట్ యు నో? మనము పేమెంట్ని వాయిదా వేసుకోవచ్చు. ఓకే, వాయిదా అమ్మకాలు అనేది అభివృద్ధిలోకి వచ్చింది. మీరు ఇదంతా రాయాలని చెప్పేది ఇంటర్లా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకే, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టము వచ్చేసింది, అవునా కదా? ఇన్స్టాల్మెంట్ పర్చేస్, ఇన్స్టాల్మెంట్ సేల్స్, ఐర్ పర్చేస్, ఐర్ సేల్స్ అనేవి వచ్చేసింది. అయితే ఈ ఐర్ సేల్స్ మీదనే కస్టమర్లు కానీ సెల్లర్లు కానీ బాగా ఇంట్రెస్ట్ చూపుతాం. దీనికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది అన్నమాట. వినియోగదారునికి వస్తువులు ఇచ్చి కొంచెం డౌన్ పేమెంట్ తీసుకుంటారు, అంటే తక్షణ చెల్లింపు అనమాట. వినియోగదారునికి వస్తువులు ఇచ్చేసి వెంటనే డౌన్ పేమెంట్, కొంత మినిమం పేమెంట్ చేయాలండి అని అంటారు. అని ఆ మినిమం పేమెంట్ చేసుకొని ప్రతి నెల వాయిదాలో పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కస్టమర్లు ఇండ్లకు కావాల్సిన టీవీ, స్కూటర్లు, కార్లు, కంప్యూటర్లు, మొబైల్లు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ కొంటలేరా? కొంటలేదు. దిస్ ఇస్ అ రియల్ మార్కెటింగ్ విషయంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దిస్ ఇస్ వెరీ డెవలప్డ్ మార్కెటింగ్ సెక్షన్. దీంట్లో చాలా మంది మనకు కొనాలని ఉన్న పైసలు లేకున్నా ఒకవేళ కొనే అవకాశాలు ఉంటాయి. ట్యాబ్ సైతం, ట్యాబుల కాంచి కొంటారు. సెల్ ఫోన్లు, ట్యాబులు, ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొనుగోలు చేయడం జరుగుతుంది. వాయిదా అమ్మకాలు రెండు రకాలు, మళ్ళీ అద్దె కొనుగోలు పద్ధతి, వాయిదా కొనుగోలు పద్ధతి. ఐర్ పర్చేస్ సిస్టమ్ అని, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్ అని 2 టైప్స్ ఉంటాయమ్మా. ఇది అద్దె కొనుగోలు పద్ధతిని మనము వెళ్దాం. 2 రకాల పద్ధతులు దీని మీద తీరేస్తుంది కాబట్టి మీరు రాయాలి. అద్దె కొనుగోలు పద్ధతిలో కొనుగోలుదారుకు సరుకును ముందుగా తీసుకొని డబ్బును వాయిదాలలో చెల్లిస్తారు. ఈ 2 పద్ధతులు అలాగనే వస్తువును తీసుకుంటారు, వాయిదాలలో నగదును చెల్లిస్తుంటారు. ఈ నగదు చెల్లించే వరకు చెల్లించే మొత్తాన్ని ఒక రెంట్ అని అనుకుంటారు, అర్థమైందా? అది రెంట్గా భావిస్తారు. వాయిదా సొమ్ము సక్రమంగా చెల్లిస్తే వస్తువు తిరిగి వాపస్ తీసుకోరు. ఒకవేళ చెల్లించకపోతే ఆ వస్తువును తిరిగి రిటర్న్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. సో ఇది అద్దె కొనుగోలు పద్ధతి అంటారు. అద్దె కొనుగోలు పద్ధతిలో ఒక యాక్ట్ ఉంది, చట్టం 1972 అద్దె కొనుగోలు పద్ధతి చట్టం, అద్దె కొనుగోలు చట్టం, హైర్ పర్చేస్ సిస్టమ్ యాక్ట్ 1972లో
ఎస్టాబ్లిష్ అయింది. కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్ ప్రకారంగా ఈ సేల్స్ అనేది చెయ్యాలి. కంపల్సరిగా అగ్రిమెంట్ రాతపూర్వకంగా ఉండాలి. ఇన్ రిటర్న్ ఫార్మ్ ద బోత్ పార్టీస్ హ్యాస్ టు అగ్రీడ్ అండ్ సైన్డ్ ఆన్ దట్ పేపర్ యాజ్ పర్ ద సెక్షన్ 3. నెక్స్ట్ ఏంటంటే ఆ ఒప్పందం లోపల వస్తువు అద్దె కొనుగోలు ధర ఎంత, నువ్వు తీసుకుపోతున్నావు దాని ధర ఎంత, వస్తువు కొనుగోలు ధర ఎంత, వస్తువు ధరకి అద్దె కొనుగోలు ధరకి తేడా ఉంటుంది. 20,000 వస్తువుని 25,000కి అమ్ముతారు. 20,000 అసలు ధర 25,000కి అమ్ముతారు. 25,000ను అద్దె కొనుగోలు ధర అంటారు. అర్థమైందా? అసలు వాల్యూ ఎంత? 20,000. 25,000కి అమ్ముతారు. ఓకే, దాంట్లో వడ్డీ గిడ్డీ కలిసి ఉంటుంది. సో ఒప్పందం ఏ రోజున అమలు జరుగుతుందో ఆ తేదీ రాసుకోవాలి. వాయిదాల సంఖ్య ఎంత, ఒక్కొక్క వాయిదా ఎంత కట్టాలి, ఏ స్థలంలో కట్టాలి, ఆ వస్తువులు ఏంటి అనేవన్నీ కూడా ఆ అగ్రిమెంట్లో రాసుకోవడం జరుగుతుంది. తర్వాత నగదు లేక చెక్ రూపంలో కాకుండా మరే రూపంలో చెల్లించాల్సినప్పుడు అది ఎలా చెల్లించాలి అనేది అది కూడా రాసుకోవాలి. తర్వాత అమ్మిన వెంటనే, ఒప్పందం కుదిరిన వెంటనే అమ్మకందారుడు ఇమ్మీడియట్గా పర్చేసర్కి, సేల్లరు పర్చేసర్కి వస్తువులను ఇచ్చేస్తాడు. ఇట్లా అగ్రిమెంట్ కాగానే, డౌన్ పేమెంట్ కాగానే ఇమ్మీడియట్ ఇచ్చేస్తాడు. కొనుగోలుదారుడికి ఆ వస్తువులు వాడుకోవడానికి రైట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా వాడుకునే అవకాశము, హక్కు ఉంటుంది. కానీ ఆ వస్తువు మీద యజమానికి హక్కులు ఉండవు. ఒకసారి ఇచ్చేసింది కదా, ఇచ్చేసిన తర్వాత వాడుకోవచ్చు. పర్చేసరే దానికి రైట్స్ ఉంటాయి. తర్వాత ఒప్పందాలు సంతకాలు అయిన వెంటనే కొంత డౌన్ పేమెంట్ చేయాలి. ప్రతి సేల్కి డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది. దాన్ని తక్షణ చెల్లింపు అంటారు. చివరి వాయిదా చెల్లించిన తర్వాత మాత్రమే ఆ యజమాని పక్కకు సొంతంగా అవుతుంది. సొంత బదారుడు, సొంత ఓనరు, ఆ కారుకు ఓనర్ కావాలంటే చివరగా పేమెంట్ చేసిన అప్పుడే ఆ వస్తువును అమ్మినట్లే. ఎప్పుడో అమ్మినలు కానీ అప్పుడు చివరి పేమెంట్ క్లియర్ అయితేనే అప్పుడు ఆ వస్తువు యొక్క దాని మీద పూర్తి హక్కులు కొనుగోలుదారుడికి ఉంటుంది. ఆఖరి వాయిదా చెల్లించిన వాయిదా మొత్తాలను ఆ వస్తువులను వాడుకున్నందుకు చెల్లించే అద్దెగా కనిపిస్తుంది. లేకపోతే ఆఖరి వాయిదా వరకైనా ఎంత పేమెంట్ చేసినా అది అద్దెగానే భావిస్తారు. ఆ తర్వాత రైట్స్ వస్తాయి. తర్వాత చివరి వాయిదా చెల్లించేలోపు ఏ వాయిదా సొమ్మైనా ఈ కొనుగోలుదారుడు చెల్లించకపోతే అద్దె మీద తీసుకున్న వస్తువును తిరిగి వాపసు చేసుకొని ఆ చెల్లించేవన్నీ కూడా క్యాన్సల్ అని చేయవచ్చు. అంతవరకు కట్టిన వాయిదా సొమ్మును అద్దెగా భావిస్తాడు, కిరాయిగా భావిస్తాడు అమ్మకందారుడు. ఈ పద్ధతిలో మొత్తం వస్తువు నగదు మూల్యం కంటే ఎక్కువ ఉంటుంది. అదే వస్తువు ధర నగదు మూల్యం కంటే ఎక్కువ ఉంటుంది. వస్తువు ధర 20,000, వస్తువు ధర అసలు ధర నగదు ధర 20,000, అద్దె కొనుగోలు ధర 25,000. ఈ 20కి 25కి మధ్య ఉన్న తేడా 5,000ను వడ్డీ అంటారు, వడ్డీగా భావిస్తారు. సో ఇలాగనమాట. సో ఇక్కడ ఈయనకి పర్చేసర్ కూడా రైట్స్ ఉంటాయి. ఎట్లా రైట్స్ ఉంటాయంటే, అద్దె అమ్మకందారుడు తనంతా తాను ఒప్పందాన్ని రద్దుపరచుకోవద్దు. వాడు సెల్లరు ఊరికి ఉత్తగచ్చి రద్దుపరచుకోవడానికి వీల్లేదు. వాడు కట్టకపోతే రూల్ ప్రకారం కడతలేడు, కట్టకపోతే మన దగ్గర పోయి హెచ్చరించాలి, 2-3 సార్లు చెప్పాలి, నాకు కట్టాలని చెప్పాలి, పేమెంట్ చేయాలని చెప్పాలి. దెన్ ఆఫ్టర్ దాట్ దే విల్ టేక్ ద డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ క్యాన్సల్డ్ ఆర్ నాట్, లైక్ దట్. సో నెక్స్ట్ ఏంటంటే, సొమ్ము చెల్లించినప్పుడు, వాయిదా చెల్లించినప్పుడు ఇబ్బందులు పెట్టినప్పుడు నోటీసులు పంపించాలి. వారానికి కానీ నెలకు కానీ నోటీసులు వారం అట్లా పంపించాలి. కోర్టు దగ్గర దాకా తీసుకొని రావాలి. తర్వాత ఆ తీసుకొని వచ్చేసి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి ఆ రెగ్యులేషన్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఆ వస్తువును మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశము ఉంటుంది. సో ఈ విధంగా అద్దె కొనుగోలు పద్ధతి జరుగుతుంది. సో మరి నెక్స్ట్ ఈ వాయిదా కొనుగోలు పద్ధతి అంటే ఏందో టుమారో మనం నేర్చుకుందాం. మరి ఫాలోయింగ్ అన్నా? ఓకే సార్. ఓకే సార్. అర్థమైందా కాదు? అర్థమైంది, కానీ నోట్స్ ఉంటే పంపించారా సార్? పంపిస్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
ఒక నెంబర్ చెప్పు నెంబర్ 91 8 2 8 0 73 73 16